Hi hello everyone, welcome to తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ దట్ ఈస్ లర్న్ విత్ పవన్. మనం ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ మీడియన్కి సంబంధించి సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీడియన్లో ఒక క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది మనకు మీడియన్ ఫార్ములా పైన, మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా పైన క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిలో సెకండ్ వన్ వచ్చేసి the following table shows the distribution of daily wages of 80 workers in a factory. Find the median daily wage అన్నారు. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రతి ప్రాబ్లం డిస్కస్ చేయట్లేదు. మనం కొన్ని ప్రాబ్లమ్స్, సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో మెథడ్కి 2 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో ఇది సెకండ్ ప్రాబ్లం అనమాట. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకు స్టాటిస్టిక్స్లో మీన్ మీడియన్ మోడ్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. గ్రూప్డ్ డేటాకు సంబంధించి మీన్ మీడియన్ మోడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. అండ్ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఏమి ఇచ్చిండు చూడండి, టేబుల్ ఇచ్చిండు. ఈ టేబుల్ నుండి మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వీటన్నిటిని యాడ్ చేస్తున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిండు 80. ఈ 80ని క్యాపిటల్ N అవుతుంది. దీన్ని N/2 చేస్తున్నాం, 40 వస్తుంది. ఎందుకు చేస్తున్నాము అంటే ఇక్కడ మీడియన్ క్లాస్ని డిక్లేర్ చేసుకోవడానికి చేస్తున్నాం అనమాట. మీడియన్ క్లాస్ ఎక్కడ ఉంది ఏంటి అన్నది. ఓకే, సో ఇక్కడ మీడియన్ క్లాస్ గురించి చూసినట్లయితే ఫస్ట్ టేబుల్ని కంప్లీట్ చేద్దాం, టేబుల్ని ఫిల్ చేద్దాం. సో ఇక్కడ టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెన్సీస్ ఇవ్వడం జరిగింది. మనకేం కావాలి? ఈ ప్రాబ్లంకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. సో ఫార్ములా ఏంటి? L ప్లస్ N/2 మైనస్ CF/F ఇంటూ H అనమాట ఫార్ములా. ఓకేనా, H అంటే తెలుసు, ఈ డిఫరెన్స్ తీసుకుంటాం, 50H అవుతుంది. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఇప్పుడు మీడియన్ క్లాస్ని మనం డిక్లేర్ చేయబోతున్నాం. CF ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. F అనేది N/2 అనేది ఆల్రెడీ వచ్చింది. L అనేది ఏ విధంగా తీసుకోవాలో, CFని ఏ విధంగా తీసుకోవాలన్నది మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ టేబుల్ ఇచ్చిండు. టేబుల్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనకేం కావాలి? CF కావాలి. CFని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? 5 + 10 15, 15 + 15 30. ఇలా యాడ్ చేసుకుంటూ రావాలి. 30 20 50, 50 18 68, 68 + 8 76, 76 + 4 80 అనమాట. ఈ విధంగా 80 రావడం జరిగింది. సో ఇప్పుడు మనం బయట ఏదైతే చేసామో 40, ఆ 40 మొత్తంలో ఎందులో ఫిట్ అవుతుందో అని చూడాలన్నమాట. ఎందులో ఫిట్ అవుతుంది? ఇక్కడ ఓన్లీ 5 వరకు తీసుకోవాలి, ఇది ఓన్లీ 15 వరకు, ఇక్కడ 16 నుంచి 30 వరకు, ఇక్కడ 31 నుంచి 50 వరకు. సో 40 అనేది 31 to 50 మధ్యలో ఉంది కాబట్టి ఈ లైన్ అనేది మనకు మీడియన్ లైన్ అవుతుంది. ఏమవుతుంది? మీడియన్ క్లాస్ అవుతుంది. ఇది మీడియన్ క్లాస్ అయినప్పుడు మనకు ఫార్ములాలో మనకు కావాల్సిన L అనేది ఈ 300 అవుతుంది, 250 L అవుతుంది. ఇక్కడ ఇది F అవుతుంది. దీనికి అబోవ్ ఉన్నది CF అవుతుంది. ఓకే, ఇది మీడియన్ క్లాస్ అయితే ఇది L అవుతుంది, F అవుతుంది, CF అవుతుంది. అంటే స్ట్రేట్గా కాకుండా ఒకటి పైన తీసుకోవాలి, CF అనమాట. లాస్ట్ ప్రాబ్లంలో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా, సో CFని పైన తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్గా మనకు కావాల్సిన వాల్యూస్ ఏంటన్నది చూద్దాం. ఇది ఫార్ములాకి సంబంధించిన అన్ని వాల్యూస్ మనకు వచ్చాయా లేదా? ఓకే, రాకపోతే ఎలా తీసుకోవాలో చూద్దాం. L అంటే మనం ఇది మీడియన్ లైన్ అవుతే ఈ 250 L అనేది 250. ఓకే, F చూద్దాం ముందు. F అంటే 20. CF అంటే దీనికి పైనది, CF అంటే 30. H అంటే డిఫరెన్స్ 50. ఓకే, మనకి ఫార్ములా కావాల్సిన N/2 అనేది స్టార్టింగ్లోనే వచ్చింది. N అంటే 80/2 చేస్తే 40, అది N/2 అనమాట. సో మనకు ఫార్ములా కావాల్సిన ప్రతి ఒక్కటి రావడం జరిగింది. జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో L 250 ప్లస్ N/2 అంటే 40 మైనస్ CF అంటే 30 బై F అంటే 20 ఇంటూ H అంటే 50. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం చూడండి,
40 మైనస్ 30 10 ఇది డిస్టర్బ్ చేయొద్దు, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 40 మైనస్ 10 30 50 10 10 ఇంటూ 50/20 0 0 క్యాన్సల్ 2 1 2 25 సో 25 రావడం జరిగింది. ఆల్రెడీ అంతకంటే ముందు మనకేముంది 250 ఉంది, 250 ప్లస్ ఈ 25 ఓకే 250 ప్లస్ 25 275. The median daily wage of workers is 275. I hope all you understand. ఓకే, ఈ విధంగా మనం మీడియన్కి సంబంధించిన ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఏ ప్రాబ్లంలో అయినా ఇక్కడ ఫస్ట్లో ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఏ ప్లస్ ఎల్ ప్లస్ నెక్స్ట్ మోడ్కి కూడా ఎల్ ప్లస్ వస్తుంది. దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ ఉన్న దాన్ని పాయింట్స్లో కన్వర్ట్ చేసి యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇంకొక ఛానల్ ఉంది విఎస్పి యూనిటీ, అది మెయిన్ ఛానల్, ఇది సెకండ్ ఛానల్ అనమాట. ఈ విఎస్పి యూనిటీని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.